హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. డిఆర్డిఓ కుషా లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే స్వదేశీ S-400 సిస్టమ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. అయితే టెస్ట్ చేసింది ఏ మిజైల్ అని ఒక పెద్ద డిబేటే జరుగుతుంది. కుషాలో 3 రకాల మిజైల్స్ ఉన్నాయి. డిఆర్డిఓ M1, M2, M3 అని వాటికి కోడ్ నేమ్స్ని ఇచ్చింది. M1కి 150 కిలోమీటర్స్, M2కి 250, M3కి 350 కిలోమీటర్స్ రేంజ్. డిబేట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇంతకుముందు డిఆర్డిఓ ఈ 3 మిజైల్ల డిజైన్స్ని బయటపెట్టింది. M1 మిజైల్లో బూస్టర్ లేదు, M2, M3లకి ఉన్నాయి. బూస్టర్ అంటే మిజైల్ని ఫైర్ చేసినప్పుడు కొంత దూరం వెళ్ళాక సపరేట్ అవుతుంది. కొంత దూరం తీసుకెళ్లి ముందుకి స్ట్రాంగ్ పుష్ ఇవ్వడానికి మిజైల్స్లో వీటిని వాడతారు. బూస్టర్తో మిజైల్ వెళ్ళగలిగే దూరం ఇంకొంచెం పెరుగుతుంది. అయితే ఇప్పుడు టెస్ట్ చేసిన మిజైల్కి బూస్టర్ ఉండేసరికి ఇది M1 కాదు M2 అని ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అయితే ఇక్కడ డెవలప్మెంట్లో ఉన్నప్పుడు డిజైన్స్లో చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి. మనం M2, M3 మిజైల్స్ని చూస్తే మిజైల్ నోస్కి దగ్గరలో కంట్రోల్ ఫిన్స్ ఉన్నాయి, కానీ M1లో నోస్ కన్నా బాగా దూరంగా ఉన్నాయి. ఇప్పుడు టెస్ట్ చేసిన మిజైల్లో కూడా ఫిన్స్ M1 లాగానే ఉన్నాయి. అలాగే ఒక డిఆర్డిఓ డాక్యుమెంట్ M1కి కూడా బూస్టర్ ఉందని చెప్తుంది. దీన్ని బట్టి డిఆర్డిఓ M1 మిజైల్ని బూస్టర్తో రీడిజైన్ చేసిందని అర్థమవుతుంది. అలాగే డిఫెన్స్ మినిస్ట్రీ ప్రెస్ రిలీజ్లో ఇది మెయిడెన్ ఫ్లైట్ టెస్ట్ అంటే మొదటి టెస్ట్ అని చెప్పింది. ఫస్ట్ M1ని టెస్ట్ చేయకుండా M2కి వెళ్లరు. లాస్ట్ ఇయర్ వచ్చిన టైమ్ లైన్స్ని బట్టి 2026లో M1, 2027లో M2, 2028లో M3 టెస్ట్లని పూర్తి చేయాలి. 2029-30లో సర్వీస్లో జాయిన్ అవ్వాలి అనేది ప్లాన్. స్కెడ్యూల్ ప్రకారం ఈ ఇయర్లో M1 టెస్ట్ జరిగింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఆల్రెడీ తెలిసిందే, S-400 లాగా లాంగ్ రేంజ్లో ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్స్ని షూట్ డౌన్ చేయడానికి డెవలప్ చేస్తున్నాం. అయితే S-400కి 400 కిలోమీటర్లు మ్యాక్సిమం రేంజ్ ఉంది. 40, 120, 250, 400 కిలోమీటర్స్ రేంజ్తో 4 రకాల మిజైల్స్. అయితే కుషాలో 150, 250, 350తో 3. రేంజ్ కొంచెం తగ్గింది. అయితే మిజైల్ సిస్టమ్ టెక్నాలజీ పరంగా S-400 కన్నా అడ్వాన్స్డ్గా ఉంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో 50 కిలోమీటర్స్ లోపు రేంజ్ ఉంటే షార్ట్ రేంజ్, 50 కిలోమీటర్స్ కంటే ఎక్కువైతే మీడియం, 100 కిలోమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువైతే లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్గా క్లాసిఫై చేస్తారు. ఎక్కువ శాతం దేశాల్లో షార్ట్, మీడియం రేంజ్ కేపబిలిటీనే ఉంటుంది. కొన్ని దేశాల దగ్గర మాత్రమే లాంగ్ రేంజ్. అయితే ప్రజెంట్ ఉన్న వాటిలో ఎక్కువ శాతం 100 to 150 కిలోమీటర్స్ మధ్య ఉన్నాయి. కేవలం 3 సిస్టమ్స్ మాత్రమే 300 కిలోమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ రేంజ్ ఉంది. టెక్నాలజీ పరంగా ఈ 3 సిస్టమ్స్లో ఒక్కదానితో కుషా మ్యాచ్ అవుతుంది. ఏ సిస్టమ్ ఎంత అడ్వాన్స్డో తెలిస్తే కుషా టెక్నాలజీ లెవెల్ క్లియర్గా అర్థమవుతుంది. ఈ 3 ఏంటంటే చైనీస్ HQ-9B 300 కిలోమీటర్స్ రేంజ్, ఇజ్రాయేలీ డేవిడ్ స్లింగ్ 300 కిలోమీటర్స్. ఈ రెండింటిలో ఒకే రకమైన మిజైల్ ఉంటుంది. టార్గెట్ 100-150 కిలోమీటర్ల దూరంలో ఉంటే వేరే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా వాడతారు. ఇక S-400 ఒకటే 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్లస్ డిఫరెంట్ రేంజెస్తో డిఫరెంట్ మిజైల్స్ ఉన్నాయి. టెక్నాలజీని చూస్తే ఫస్ట్ HQ-9B. ఈ మిజైల్లో ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ సెమీ యాక్టివ్ రెడార్ హోమింగ్. రెడార్ సెకండ్కి వేల సార్లు బీమ్స్ని పంపుతూ ఏదైనా ఆబ్జెక్ట్ మీద బౌన్స్ అయిన వాటిని తిరిగి రిసీవ్ చేసుకుంటుంది. కంటిన్యూస్గా పంపుతూ టార్గెట్ ఎంత దూరంలో ఉంది, ఎంత స్పీడ్తో ఏ డైరెక్షన్లో వెళ్తుందని క్యాలిక్యులేట్ చేస్తుంది. సిగ్నల్స్ని పంపడానికి ట్రాన్స్మిటర్, రిసీవ్ చేసుకోవడానికి రిసీవర్. స్కాన్ చేస్తూ ఏదైనా జెట్ డిటెక్ట్ అయితే ట్రాక్ చేసి మిజైల్ని ఫైర్ చేస్తుంది. జెట్ దగ్గరికి వెళ్ళేదాకా రెడార్ మిజైల్కి టార్గెట్ లొకేషన్ని అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఇక టార్గెట్కి కొంచెం దగ్గరికి వెళ్ళాక ఐడెంటిఫై చేసుకోవడానికి మిజైల్కి ఫ్రంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, సెమీ యాక్టివ్ రెడార్ హోమింగ్ అంటే రిసీవర్ ఉంటుంది. అప్పటి వరకు గ్రౌండ్ బేస్డ్ రెడార్ మీద పూర్తిగా ఆధారపడి టార్గెట్ దగ్గరలోకి వెళ్ళాక గ్రౌండ్ రెడార్ పంపే వేవ్స్లో టార్గెట్ మీద బౌన్స్ అయిన వాటిని మిజైల్ సొంత రిసీవర్తో డైరెక్ట్గా రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే లాస్ట్లో జెట్ ఎస్కేప్ అవడానికి బాగా టర్న్ అవుతుంది.
రెడార్ అంత ఫాస్ట్గా అప్డేట్ చేయలేదు. సో మిజైల్ బౌన్స్ అయిన బీమ్స్ని ఓన్గా రిసీవ్ చేసుకొని ట్రాక్ చేసుకుంటుంది. అయితే ఈ టెక్నాలజీతో ఒక ప్రాబ్లం ఉంది. భూమి గుండ్రంగా ఉండడం వల్ల ఒక ఆబ్జెక్ట్ని మనం ఎంత దూరంలో ఉండగా చూడగలమనేది అది ఎంత ఎత్తులో ఉంది అనే దాని మీద ఆధారపడుతుంది. సపోజ్ రెడార్ ఒక జెట్ని 200 కిలోమీటర్ల దూరంలో ఉండగా గుర్తించాలి అంటే జెట్ రఫ్గా మినిమం 2 కిలోమీటర్స్ ఎత్తులో ఉండాలి. ఇలా మెజర్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది, దాన్ని బట్టి చెప్తున్నాను. HQ-9B సిస్టమ్ ఒక ఎయిర్క్రాఫ్ట్ని లాంగ్ డిస్టెన్స్లో ఉండగా గుర్తించి మిజైల్ని ఫైర్ చేసింది అనుకుందాం. ఈవెన్ ఫైర్ చేయడానికి ముందే రెడార్ ట్రాకింగ్ మోడ్లోకి వెళ్ళినప్పుడే ఏ జెట్కి అయినా సరే మిజైల్ లాక్ అని అలారం వెళ్తుంది. ఎలా అని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. కాబట్టి HQ-9B లాంగ్ రేంజ్లో ఉండగా మిజైల్ని ఫైర్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే జెట్ కనుక ఎస్కేప్ అవడానికి తక్కువ ఎత్తుకి దిగితే ఎర్త్ కర్వేచర్ వల్ల రెడార్ కాంటాక్ట్ పోతుంది. సో మిజైల్ ఫెయిల్ అవుతుంది. సో సెమీ యాక్టివ్ రెడార్ హోమింగ్తో 200-300 కిలోమీటర్స్ డిస్టెన్స్ కిల్ రేంజ్ అంటే పరిస్థితులు బాగా అనుకూలిస్తే మాత్రమే. ఎఫెక్టివ్నెస్ అనేది చాలా తక్కువ. మిజైల్ లాక్ చూడగానే పైలట్ చేసే ఫస్ట్ పనే జెట్ని తక్కువ ఎత్తుకి తీసుకెళ్లడం. చైనా S-300ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి కొంచెం రేంజ్ని పెంచి ఈ HQ-9ని డెవలప్ చేసింది. పాకిస్తాన్కి కూడా 125 కిలోమీటర్స్ రేంజ్ ఎక్స్పోర్ట్ వర్షన్ని అమ్మింది. అయితే S-300 లాగానే సెమీ యాక్టివ్ రెడార్ హోమింగ్ వరకే వెళ్ళింది. అయితే S-400 మిజైల్స్లో యాక్టివ్ రెడార్ హోమింగ్ అంటే మిజైల్ నోస్లో రిసీవరే కాదు, ఓన్ ట్రాన్స్మిటర్ కూడా ఉంది. ఫైర్ చేశాక మిజైల్ సగం దూరం రెడార్ మీద ఆధారపడుతుంది, తర్వాత సొంతగా స్కాన్ చేసుకుంటుంది. కాబట్టి టార్గెట్ లో ఆల్టిట్యూడ్కి వెళ్ళి రెడార్ కాంటాక్ట్ మిస్ అయినా కూడా మిజైల్ ఆల్రెడీ చాలా ఎత్తులో ఉండి స్కాన్ చేస్తుంది కాబట్టి దాని ట్రాకింగ్ నుండి మిస్ అవ్వదు. ఇలా రీసెంట్ ఇయర్స్లో వచ్చిన అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో యాక్టివ్ రెడార్ హోమింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకే ఒక్క యునిక్ సిస్టమ్ ఉంది, అదే ఇజ్రాయేలీ డేవిడ్ స్లింగ్. దీంట్లో ఉండే మిజైల్ పేరు స్టన్నర్. దీనిలో యాక్టివ్ రెడార్ హోమింగ్ ప్లస్ ఇన్ఫ్రారెడ్ హోమింగ్ ఉంటుంది. ఈ IR హోమింగ్ అంటే టార్గెట్ బాడీ నుండి వస్తున్న హీట్ని బట్టి ట్రాక్ చేసుకుంటూ వెళ్తుంది. చాలా తక్కువ రేంజ్ ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మ్యాన్ ప్యాడ్స్, క్లోజ్ రేంజ్లో ఈ మెథడ్ని వాడతారు. రెడార్ టెక్నాలజీ కంటే చాలా ఎక్కువ యాక్యురసీ ఉంటుంది, కానీ క్లోజ్ రేంజ్కే పరిమితం అయ్యాయి. కానీ ఇజ్రాయెల్ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్కి దీన్ని కూడా జత చేసింది. ఈ డ్యూయల్ మోడ్ సీకర్తో మిజైల్కి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి హిట్ టు కిల్. ఈ టెక్నాలజీని బలిస్టిక్ మిజైల్ డిఫెన్స్లో మాత్రమే చూస్తాం. ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్కి డైరెక్ట్గా హిట్ చేసేంత యాక్యురసీ ఉండదు. టార్గెట్కి బాగా క్లోజ్గా వెళ్ళి బ్లాస్ట్ అవుతాయి, ఆ బ్లాస్ట్లోనే టార్గెట్ డ్యామేజ్ అవ్వాలి. కానీ బలిస్టిక్ మిజైల్స్ హై స్పీడ్ వల్ల ఆ మెథడ్ వర్కౌట్ అవ్వదు. అందుకే డైరెక్ట్గా హిట్ చేసేంత యాక్యురసీ కావాలి. అందుకే హిట్ టు కిల్ టెక్నాలజీని వాడతారు. అయితే స్టన్నర్ మిజైల్కి రెడార్ ప్లస్ IR కాంబోతో హిట్ టు కిల్ టెక్నాలజీ ఉంది, డైరెక్ట్గా హిట్ చేసేంత యాక్యురసీ. సెకండ్ డికాయ్స్. జెట్స్ 2 రకాల డికాయ్స్ని ఎక్కువగా వాడుతుంటాయి. హీట్ ద్వారా ఫాలో అయ్యే IR మిజైల్స్కి అగెన్స్ట్గా హీట్ని రిలీజ్ చేసే ఫ్లేర్స్. ఇక రెడార్ గైడెడ్ మిజైల్స్ని రెడార్ రిఫ్లెక్టర్స్ ఉండే చాప్స్తో మోసం చేసి ఎస్కేప్ అవుతాయి. అయితే డ్యూయల్ మోడ్ సీకర్తో అలాంటి డికాయ్స్కి అగెన్స్ట్గా ఎక్కువ యాక్యురసీ ఉంటుంది. అయితే కుషా మిజైల్ సిస్టమ్ అనేది S-400లా మల్టిపుల్ మిజైల్స్ని వాడుతుంది. అయితే ఇజ్రాయేలీ స్టన్నర్ మిజైల్లా రెడార్ ప్లస్ IR గైడెన్స్ ఉంది. DRDO ఒక ఎయిర్ షోలో చూపించిన బ్రోచర్ దొరికింది. AIతో కొంచెం క్వాలిటీని ఇంప్రూవ్ చేశాను. ఇక్కడ DRDO కేపబుల్ ఆఫ్ కిల్ వెహికల్ అని చెప్పింది. కిల్ వెహికల్ అనే టర్మ్ని యాంటీ బలిస్టిక్ మిజైల్స్లో ఎక్కువగా వాడతారు. కైనెటిక్ కిల్ వెహికల్ అని పిలుస్తుంటారు. దీన్ని బట్టి కుషాకి కూడా ఈ డ్యూయల్ మోడ్ సీకర్తో హిట్ టు కిల్ టెక్నాలజీ ఉందని అర్థమవుతుంది. డేవిడ్ స్లింగ్ 300 కిలోమీటర్స్ రేంజ్, 15 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో టార్గెట్స్ని డౌన్ చేయగలదు. S-400 మిజైల్స్ అయితే 27 కిలోమీటర్ల ఎత్తుకి వెళ్ళగలవు. అయితే కుషా కూడా 30 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్. సింపుల్గా చెప్పాలంటే S-400 డేవిడ్ స్లింగ్లని కంపేర్ చేస్తే రెండింటికి ఒక్కో స్ట్రెంగ్త్ ఉంది. రేంజ్, ఆల్టిట్యూడ్, డిఫరెంట్ మిజైల్స్ అనేవి S-400 స్ట్రెంగ్త్. మిజైల్లో హయ్యర్ యాక్యురసీ ఉండే టెక్నాలజీ అనేది డేవిడ్ స్లింగ్కి స్ట్రెంగ్త్.
అయితే డిఆర్డిఓ ఈ రెండింటి స్ట్రెంగ్స్ని కలిపి కుషాని డెవలప్ చేసింది. సో S-400 కంటే రేంజ్ కొంచెం తక్కువ, అయితే ఎఫెక్టివ్నెస్ హిట్ టు కిల్ టెక్నాలజీతో ముఖ్యంగా బలిస్టిక్ మిజైల్స్కి అగెన్స్ట్గా కుషాకి ఎక్కువ యాక్యురసీ ఉంటుంది. మ్యాక్ 7 స్పీడ్ బలిస్టిక్ మిజైల్స్ని షూట్ డౌన్ చేయగలదు. సో ఫైనల్గా ఇండియా వన్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టెస్టింగ్ని మొదలుపెట్టింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.